నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ వరకు నడిచే సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను 25 రోజుల క్రితం ఉస్నాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు రద్దు చేసిన బస్సులను యథావిధిగా నడిపించాలని, అంతేకాకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బస్ సౌకర్యం కల్పించాలని మంగళవారం రోజున సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఉస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్తో పాటు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్కుమార్, భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉస్నాబాద్ పట్టణాధ్యక్షులు కాల్వల ఎల్లయ్య, సిపిఐ మండల నాయకులు పొదిల కుమారస్వామి, కొడముంజ రాజయ్యలతో కలిసి డిఎంకు వినతి పత్రం సమర్పించారు.